ఏపీకి తుఫాన్ గండం పొంచి ఉంది. కోస్తా జిల్లాలపైకి మోందా దూసుకొస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారనుంది. అదే రోజు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాడుతుందని అంచనా వేస్తుంది ఐఎండీ. మంగళవారం దాదాపు 12 గంటల పాటు దాని తీవ్రత కొనసాగుతుందని సూచించింది. తర్వాత తుఫానుగా బలహీనపడొచ్చని పేర్కొంది. మోందా ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళ, బుధవారాల్లో గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీయొచ్చని చెప్పింది. తుఫాను ప్రభావం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ లైవ్ లో అందిస్తారు. శివశంకర్, చెప్పండి, మరి కొద్దిసేపట్లో కూడా అటు ఏపీ వ్యాప్తంగా తుఫాను ప్రభావం అయితే కనిపించబోతున్నట్టు ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేశారు. మరి ముందస్తుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ప్రస్తుతం మీరున్న ప్రాంతంలో సిచ్యువేషన్ ఎలా ఉంది? అఖిల, మనం చూసినట్లయితే ముఖ్యంగా మనం కోస్తా జిల్లాలో ప్రత్యేకంగా మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా తుఫాను ప్రభావం చాలా అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తీర ప్రాంతం చాలా ఎక్కువగా ఉండడం చేత మొత్తం మనకి చూసుకున్నట్లయితే ఎక్కడ చూసిన తుఫాను ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా అల్పపీడనంతో కురిసే వర్షాలు కూడా చాలా కోస్తా తీరం చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. మరోవైపు మనం చూసుకుంటే ప్రస్తుతం అంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో అయితే అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తుంది. అదేవిధంగా అటు కోస్తా జిల్లాలో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చాలా స్పష్టంగా మనకు తెలుస్తోంది. మోంతా తుఫాన్ అనేది టోటల్ గా ముఖ్యంగా మనం చూస్తుంటే కోస్తా జిల్లాలో అయితే అంటే ఒక తీవ్ర ప్రభావం చూసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీనిలో భాగంగానే అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా అలర్ట్ అయింది. దీనికి తగ్గ జాగ్రత్తలు తీసుకుంటే అధికారులందరినీ కూడా ఇప్పటికే అలర్ట్ చేసింది. జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్లందరినీ, అదేవిధంగా జిల్లా ఎస్పీలను కూడా ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని చెప్పి అలర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లాల వారీగా నిధులు ప్రత్యేకమైనటువంటి విపత్తులకు సంబంధించిన నిధులు కూడా కేటాయించడం జరిగింది. విజయనగరం జిల్లాకు సంబంధించి ఇప్పటికే ₹1 కోటి నిధులు అనేది ఈ తుఫానికి సంబంధించి ప్రభుత్వం మంజూరు చేసింది. అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి ₹50 లక్షల నిధులు అయితే ఇప్పటికే మంజూరు చేసింది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసుకున్నాం, నదీ తీర ప్రాంతాలు ఎక్కువగా ఉండడం, మరోపక్క సముద్ర తీర ప్రాంతం కూడా అధికంగా ఉండడం, అటు శ్రీకాకుళం నుంచి అటు విశాఖ వరకు కూడా అధికమైనటువంటి తీర ప్రాంతం కూడా ఉండడంతో ఈ జిల్లాలకు నిధులు కూడా కేటాయించడం జరిగింది. దీనిలో భాగంగానే విజయనగరం జిల్లాకు ₹1 కోటి, పార్వతీపురం మన్యం జిల్లాకి సముద్ర తీర ప్రాంతం లేకపోవడం, కేవలం నాగావళి నది ఉధృతి మాత్రం కేవలం ఉంటుంది. అదేవిధంగా బీభత్సమైన గాలులతో కూడినటువంటి నష్టం మాత్రం ఏర్పడుతుంది. కాబట్టి అక్కడ ₹50 లక్షల అయితే కేటాయించడం జరిగింది. సో దీనికి తగ్గట్టే అటు అధికారులు కూడా చర్యలు తీసుకున్నారు. అధికారులు ఈ నిధులు ప్రకటించక ముందు నుంచే కూడా నిన్నటి నుంచి అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టిన పరిస్థితి. జిల్లాకు సంబంధించి ఏదైతే మనకి జిల్లా కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా జిల్లా ఎస్పీ ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఎప్పటికప్పుడు పర్యటన చేస్తున్నారు. అదేవిధంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎందుకంటే ఎవరికైనా సహాయం చేయాల్సిన అవసరం ఉందా, ఎవరినైనా పునరావాస కేంద్రాలకు తరలించే అంటే వాళ్ళకి ఏదైనా అటువంటి అవకాశం ఉందా అనేటటువంటివి చాలా జాగ్రత్త సునిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే మనం చూసుకుంటే ఉమ్మడి అటు శ్రీకాకుళం నుంచి చూసుకుంటే ఇటు ఇటువంటి విశాఖ వరకు కూడా అటు నాగావళి నది కావచ్చు, వంశధార కావచ్చు, చంపావతి నది కావచ్చు, అదేవిధంగా వేగావతి కావచ్చు, అదేవిధంగా ఇటువంటి నదులు చాలా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో మనకి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ వర్షాలు ఎక్కువగా కురిచినప్పుడు వరదలు ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా ఈ తుఫానుకి సంబంధించి ఎందుకంటే మనకి హుదూద్ తుఫాన్ చూసాం, అదేవిధంగా తిత్లీ తుఫాన్ చూసాం. ఈ 2 తుఫాన్లో గాలులు ఎంత బలంగా వీచే, గంటకు సుమారు 90 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినప్పుడు ఎలాంటి విధ్వంసం ఏర్పడింది. పెద్ద పెద్ద చెట్లు కూడా నేల కూలినటువంటి పరిస్థితి మనం చూసాం. విద్యుత్ స్తంభాలు నేల కూలిన పరిస్థితి చూసాం. ప్రజలు ఏ విధమైనటువంటి అవస్థలు పడ్డారో మనం చాలా స్పష్టంగా చూసాం. సో అటువంటి పరిస్థితి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం తుఫాన్ అంతా కూడా కోస్తా జిల్లాను చుట్టుముట్టి ఉంది. ఎందుకంటే మచిలీపట్నం, కాకినాడ మచిలీపట్నం వద్ద మనకి తీరం దాటే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇదంతా కూడా కొన్ని కిలోమీటర్ల 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అధికారులు చాలా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదు, ఏ ఒక్క ప్రాణం కూడా కోల్పోకూడదని చెప్పేసి అటు ప్రభుత్వం కూడా దృష్టి సారించి అధికారులు కూడా ప్రజలకు విజ్ఞప్తి చేసుకుంటున్నారు.
ముఖ్యంగా మనం చూసుకుంటే వర్షాలు పడేటప్పుడు తుఫాన్లు పడేటప్పుడు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలెవరూ కూడా అనవసరంగా రోడ్లపైకి రావద్దు. ముఖ్యంగా గాలులు వీచే సమయంలో కంటిన్యూగా వర్షం పడే సమయంలో ఎవరో కూడా అనవసరంగా బయటికి రావద్దు. అదేవిధంగా మట్టి ఇల్లులు ఎవరైనా ఉన్నట్లయితే అంటే శిథిల భవనాలు కావచ్చు, పాత స్కూల్స్ వద్ద కావచ్చు, ఎవరైనా వర్షం పడేటప్పుడు అటువంటి వాటిలో తలదాచుకోవద్దు. అదేవిధంగా చెట్ల కింద తలదాచుకోవద్దు. చెట్లు విరిగిపడే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే అంత బీభత్సమైన గాలులు వీచేటప్పుడు ముఖ్యంగా తీర ప్రాంతం కూడా పక్కనే ఉండడం చాలా బీభత్సమైన గాలులు ఇచ్చే అవకాశం ఉంది. గతంలో కూడా ఇదే పరిస్థితి మనం చూసాం కాబట్టి అధికారులు ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు కూడా మనం చెప్పుకోవచ్చు. అఖిల, చెప్పండి. శివశంకర్, అయితే విజయనగరం వ్యాప్తంగా కూడా ఎంత మేర వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందంటే అధికారులు వివరించారు. అండ్ అలాగే ఇప్పటికే ఎక్కడెక్కడ హెల్ప్ లైన్స్ అండ్ కమాండ్ కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరి విజయనగరం వ్యాప్తంగా ఏమైనా హెల్ప్ లైన్ నెంబర్స్ ని ఇప్పటి వరకు ఏర్పాటు చేశారా? అలాగే ఎస్టీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. సో ఈ ఏర్పాట్లు అక్కడ ఎలా ఉన్నాయి? అఖిల, మనం చూసుకున్నట్లయితే ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ అవసరమైతే వాళ్ళందరూ కూడా అలర్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ అంటే ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో కేటాయించడం జరిగింది. ముఖ్యంగా నాగావళి నదీ తీర ప్రాంతంలో ఎక్కువగా ఇటువంటి జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఆ క్రమంలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అయితే పెద్ద ఎత్తున ప్రత్యేకించి వారిని అక్కడ ఇప్పటికే కేటాయించడం జరిగింది. వారందరూ కూడా ఎప్పుడైనా అంటే ప్రజలకి చాలా అప్రమత్తంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రజలకు ఏదైనా సహాయం అవసరమైతే తక్షణమే తమ సహాయం అందించేందుకు వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. అయితే ఎన్ని సెంటీమీటర్ల వర్షం అనేది మనం చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున వర్షాలు పడతాయనే దానిపై మాత్రం ఓ క్లారిటీ ఇచ్చారు. బలమైన ఈదురుగాలు వీస్తే సుమారు మనం చూసుకుంటే అంటే ఈ వర్షం అంటే మనకి విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ తుఫాను ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అంటే మన్యం జిల్లాకి కొంత ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ అక్కడ కూడా సుమారు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. అదేవిధంగా విజయనగరంలో తీర ప్రాంతం భోగాపురం, పూసపాట్రేగ మండలాల్లో తీర ప్రాంతం ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ సుమారు మనకి 80-90 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉన్నందున ఎక్కువగా ఈ ప్రాంతాలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. అదేవిధంగా తీర ప్రాంతాల్లో కూడా గస్తీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా అటు సముద్ర ప్రాంతానికి అంటే సముద్రానికి దగ్గరలో కూడా వెళ్ళడానికి అవకాశం చెప్పేసి ఆ సముద్ర తీర ప్రాంతానికి ఎవరైనా ఆ మార్గం కూడా వెళ్ళినట్టు వాళ్ళని కూడా దారి మధ్యలోనే ఆపేసేటటువంటి చర్యలు కూడా ఇప్పటికే అధికారులు తీసుకున్నారు. సో ఇటువంటి చర్యలు తీసుకోవడం వల్ల కొంత భరోసా ప్రజలకు ఇచ్చినట్లు అవుతుంది. వారి ప్రాణాలను కూడా కాపాడినట్లుగా మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. అఖిల, శివశంకర్, అయితే భారీ గాలుల నేపథ్యంలో కూడా విద్యుత్ అంతరాయం ఏర్పడే అవకాశం కూడా ఉంది. మరి దానికి సంబంధించి ముందస్తుగా ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారా? అలాగే భారీగా గాలులు వీచిన వర్షాలు పడినా కొన్ని ప్రాంతాల్లో అయితే అటు ఫుడ్కి కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉండడంతో ముందస్తుగా అలాంటి జాగ్రత్తలు ఏమైనా తీసుకున్నారా? మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా విద్యుత్ స్తంభాలకు సంబంధించి ఇప్పటికే ఏపీఈపీడీసీఎల్ నుంచి ఒక కమాండ్ అంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా మనకి ఇచ్చారు. ఎవరికైనా అవసరమైతే ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడడం కానీ, విద్యుత్ స్తంభాలు నేల కొరవడం కానీ, అదేవిధంగా విద్యుత్కి గంటల తరబడి అంతరాయం ఏర్పడడం కానీ, ఈ 3 రోజులు ఎక్కడైనా రోజుల తరబడి అంతరాయం ఏర్పడినట్లయితే ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం, వెంటనే తక్షణమే సహాయం అందిస్తాం, వాటిని పునరుద్ధరిస్తాం అని చెప్పి ఏపీడీసీఎల్ అయితే ఇప్పటికే హెల్ప్ లైన్ నెంబర్ కూడా మనకి ఇచ్చింది. వారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. అంతేకాకుండా మనం చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా ఒక జిల్లాలో మాత్రమే కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయలేదు. ప్రతి రెవెన్యూ డివిజన్ లో కూడా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా అవసరమైతే మండల కేంద్రాల్లో కూడా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్లో ఏర్పాటు చేయడానికి అధికారులు చాలా సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. మరోవైపు తక్షణమే పునరావాస చర్యలు ఏర్పరచడానికి ఇప్పటికే ప్రభుత్వం కూడా నిధులు కేటాయించింది కాబట్టి అధికారులు మరింత హుషారుగా పనిచేసే అవకాశం ఉంది ఎక్కడికక్కడ. అందుకే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికి కూడా ఎటువంటి సెలవులు కూడా ఇవ్వడానికి వీల్లేదు. 3 రోజులు కూడా మొత్తం ఎవరికైనా సెలవులు ఉన్నట్లయితే వాటిని రద్దు చేసుకుని తిరిగి విధులకి హాజరు కావాలని కూడా అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తున్న నేపథ్యంలో కేవలం స్కూళ్ళకి మాత్రమే, ప్రైవేట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ వీరికి మాత్రమే సెలవులు ఇచ్చారు తప్ప మిగతా ప్రభుత్వ ఉద్యోగులు ఏ డిపార్ట్మెంట్ ఉద్యోగి కూడా ఎట్టి పరిస్థితుల్లో సెలవు ఇచ్చేది లేదని చెప్పారు. ఈ 3 రోజులు ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండాలి, అవసరమైతే ప్రజల వద్దకు వెళ్లి వారికి సహాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వం కూడా మార్గదర్శకత్వం చేస్తోంది. ముఖ్యంగా ఆహార పొట్లాలు, అదేవిధంగా ఆహారం కావచ్చు. ఎందుకంటే ఈ యొక్క వరదలు వచ్చేటప్పుడు, అదేవిధంగా వర్షాలు ఎక్కువగా కురిసేటప్పుడు కొన్ని ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో కావచ్చు, గిరిజన ప్రాంతాల్లో వారికి రవాణా సౌకర్యం ఉండదు. వారికి ఏదైనా ఎమర్జెన్సీ హాస్పిటల్ ఎమర్జెన్సీ అయినా కానీ వాళ్ళకి ఇబ్బంది కాబట్టి అటు అంబులెన్స్ కావచ్చు, ఫీడర్ అంబులెన్స్లు చాలా సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా మనకి మన్యం జిల్లాలో ఇప్పటికే చూసుకున్నట్లయితే గిరిజనులకు ఇబ్బంది లేకుండా కంటైనర్ హాస్పిటల్ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. సో అటువంటి చర్యలు ఇప్పటికే ప్రభుత్వం అయితే అనేక విధాలుగా తీసుకుంటుంది. ముఖ్యంగా ఆహారానికి సంబంధించి కూడా ఏ ఇబ్బంది లేకుండా ఇప్పటికే ఫండ్స్ కూడా రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి విపత్తు నిర్వహణ శాఖ దగ్గర కూడా కొన్ని నిధులు ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది ఉండకపోవచ్చనే మనం భావించాలి. అఖిల,
రైట్ శివశంకర్, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే ఏపీ వ్యాప్తంగా తుఫాను కారణంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే అలర్ట్ అయింది. అయితే విజయనగరం వ్యాప్తంగా కూడా పలు చర్యలు అయితే ముందు నుంచి తీసుకుంటున్నారు. అలాగే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఈ ఘటనలో ఎవరికి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకైతే ముందు నుంచి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎక్కడెక్కడ ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అయితే సిద్ధం చేసింది. అలాగే కమాండ్ కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేసింది. అలాగే లోతట్టు ప్రాంత వాసులను అయితే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి త్వరితగతిన తరలించేందుకు కూడా ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. ఇక అటు సముద్ర తీరాన, గోదావరి నది తీరాన ఉన్న వారిని అయితే అటు పంపించేందుకు కూడా వెళ్ళనివ్వకుండా అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు. ఎవరు బీచ్ల వద్దకు కానీ నది ఒడ్డున ప్రాంతాలకు కానీ వెళ్లకుండా ఉండేందుకైతే ఇప్పటికే చర్యలు తీసుకున్నారు.